వెల్నెస్ అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళ డాక్టర్ సురేంద్ర గారు, అదేవిధంగా శిరీష గారు, ఇంకా విజయలక్ష్మి గారు, ఇంకా వారి టీం మొత్తం ఏదైతే ఇక్కడ హైదరాబాద్లోని మాదాపూర్లో ఈ వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేశారో వారికి ముందుగా నా అభినందనలు. ఎందుకు అంటే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా బాగుండాలి. మానసికంగా బాగుంటేనే, మానసికంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే ఒక మనిషి తన యొక్క పూర్తి స్థాయి శక్తిని వినియోగించుకోగలుగుతారు అనే ఒక ఆలోచన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ భారతదేశంలో మనకున్న అలవాటు ఏమంటే జ్వరం వస్తే కానీ లేదా శారీరకంగా అవస్థ కలిగితే కానీ మనం డాక్టర్ల దగ్గరికి పోము. ఇక శారీరక అవస్థ బాగా ఇబ్బంది పెడితే చివరికి జబ్బు బాగా ముదిరిన తర్వాత మనకి డాక్టర్ల దగ్గర పోవడం అలవాటు. కానీ మానసికంగానైతే ఏమున్నా కూడా లోపలే పెట్టుకొని కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేక, ఎవరితోనూ పంచుకోలేక, చెప్పుకుంటే ఏమనుకుంటారో అనే ఒక ఆందోళనతో చాలాసార్లు సతమతమవుతూ ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కుటుంబ సభ్యులకు కానీ మిత్రులకు కానీ, ఎందుకంటే చెప్పుకుంటే సమాజంలో ఎవరేమనుకుంటారో అనే ఒక భయం, ఒక ఆందోళన. అట్లాంటి వాటన్నిటికీ ఇవాళ ఇట్లాంటి క్లినిక్స్ ద్వారా, అమృత సంకల్ప్ వెల్నెస్ క్లినిక్స్ లాంటి క్లినిక్స్ ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని విషయాలు మీరు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ, అదేవిధంగా సైకాట్రిస్ట్ దగ్గరికి కానీ, అదే మాదిరిగా మరి ఇవాళ సాంకేతికతను కూడా ఇక్కడ జోడించి అవికా అనే ఒక ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చి ఏదైతే ఒక ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారో హృదయపూర్వకంగా మరి సురేంద్ర గారికి నా అభినందనలు. ఈ మధ్యకాలంలో మనం కూడా చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు తల్లి సెల్ ఫోన్ కొనివ్వలేదని, లేదా తండ్రి కోప్పడ్డారని, లేదా 10th క్లాస్లో నాకు మార్కులు సరిగా రాలేదని, చిన్న పిల్లల్లో కూడా ఒక రకమైన విపరీత ధోరణులు, ఒక రకమైన మరి అనూహ్యమైన నిర్ణయాలు, అది కూడా మరి తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకోలేని నిర్ణయాలు ఏవైతే తీసుకొని ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని చూస్తూ ఉన్నాము. తప్పకుండా సమాజంలో మరింత అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది. సైకాలజీ విషయంలో, సైకాట్రీ విషయంలో, అదేవిధంగా మెంటల్ వెల్నెస్ విషయంలో. ఇందులో చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. మానసిక చికిత్స అంటే ఏదో పిచ్చి ముదిరితేనే చికిత్స, ఏదో పిచ్చి వాళ్ళు అయిపోయారు అని చెప్పి గతంలో చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి వింటున్నా, ఇప్పుడు కూడా వింటున్నాం. అరే అవి నెర్రగడ్డకు తీసుకొని పోండ్రా అంటారు మానసిక చికిత్సాలయానికి. కానీ వాస్తవం ఏంటి అంటే మనకు భారతదేశంలో, అదేవిధంగా ఎదుగుతున్న అన్ని దేశాల్లో, పెరుగుతున్న అన్ని ఎకానమీస్లో కూడా ఇవాళ శారీరక సమస్యలు, బాడీకి ఎంత అయితే సమస్యలు వస్తున్నాయో అంతకంటే ఎక్కువ సమస్యలు మానసికంగానే వస్తున్నాయి. దాన్ని అక్నాలెడ్జ్ చేయకుండా, దాన్ని గుర్తించకుండా, దాన్ని అక్నాలెడ్జ్ చేయకుండా ఒక సమస్య ఉంది అని దాన్ని ఏదో మనం పక్కకు దోసేసి ఏదో రోజు దైనందిన జీవితంలో రకరకాల ఇతర శారీరక సమస్యలు కూడా వస్తాయి. ఇవాళ భారతదేశాన్ని పీడిస్తున్న ముఖ్యమైన వ్యాధుల్లో మధుమేహం ఒకటి, డయాబెటీస్ కూడా రకరకాల కారణాలు ఉన్నప్పటికీ స్ట్రెస్ కూడా ఒక కారణం. ఆ స్ట్రెస్ మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, మెంటల్గా మనకుండే కొంతమంది ఎక్కువ ఆలోచిస్తారు, కొంతమంది అసలు సమస్య లేని కాడ సమస్యను సృష్టించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే సృష్టించుకుంటున్నారని వాళ్ళకి తెలియదు. ఇట్లా రకరకాల ఇబ్బందులతో బాధపడే వారికి డెఫినెట్గా మంచి కౌన్సిలింగ్, మంచి సైకలాజికల్ అడ్వైస్ కనుక దొరికినట్టయితే తప్పకుండా వారు పూర్తి స్థాయిలో శక్తి మేరకు పనిచేయగలుగుతారు. కాబట్టి ఇట్లాంటి క్లినిక్స్ మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా నన్ను అడిగితే తప్పకుండా నాకు బాగా గుర్తున్న సందర్భం ఒకటి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేని, సిరిసిల్ల శాసనసభ్యుడిగా నేను మొట్టమొదటిసారి 2009లో అక్కడ గెలిచినప్పుడు మరి అక్కడ గోడల మీద రాతలు ఉండేది, నేతన్న మరణించవద్దు, చనిపోవద్దు, తనువు చాలించవద్దు, మీ ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు, అవసరమైతే ఫలానా నెంబర్ను సంప్రదించండి, హాస్పిటల్లో ఒక సైకలాజికల్ సైకాలజిస్ట్ ఉన్నారు, కౌన్సిలింగ్ సెంటర్ ఉంది, మీరు రండి మాట్లాడండి అని. అంటే అవసరమైతే ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్లు ప్రారంభించి అనానిమస్గా, ఎందుకంటే చాలామందికి తమ బాధ చెప్పుకోవడానికి కూడా కొంత మొహమాటం ఉంది. అందుకే అవసరమైతే అనానిమైజ్ చేసి, అవసరమైతే అక్కడ అవతల వ్యక్తి ఎవరు అని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు కొంత హెల్ప్ లైన్లు స్టార్ట్ చేయడం, అట్లాగే ఇంకా కొంత వెల్నెస్ సెంటర్లు కూడా, మెంటల్ వెల్నెస్ సెంటర్లు కూడా స్టార్ట్ చేయడం, కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం. అట్లాగే పిల్లలు కూడా ముఖ్యంగా ఈ మధ్యన ప్రభావితం అవుతున్నారు, తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి
పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కూడా కొంత జాగ్రత్త పడడం, ఇవన్నీ విషయాల్లో మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఒక్కసారి తీవ్రమైన నిర్ణయం పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకున్న తర్వాత వెనక్కి పోయేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇలాంటి క్లినిక్స్ రావాలి, సమాజంలో ఉన్న స్టిగ్మా కూడా పోవాలి. మెంటల్ వెల్నెస్ అంటే అదేదో చాలా చెప్పుకోకూడని ఒక అవమానకరమైన విషయంలాగా ఉన్న పరిస్థితి అయితే ఉందో అది పోవాలి, ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే మనిషి ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు. మరి ఆ ప్రాణం తీసుకునే స్థాయికి మానసికంగా సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని మనం ముందే నివారించగలిగే అవకాశం ఉండి నివారించకపోతే అది మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా సమాజం కూడా మరి దీన్ని మరింత అర్థవంతంగా అర్థం చేసుకుని అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవాళ వర్చువల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఫిజికల్గా రావచ్చు, రకరకాలుగా రావచ్చు. సో ఐ కంగ్రాచులేట్ డాక్టర్ సురేంద్ర, శిరీష గారు, విజయలక్ష్మి గారు, అండ్ ద ఎంటైర్ టీమ్ of Amruta Sankalp Wellness, and I wish them all the best, and I hope that more and more awareness is brought about in the society with regards to the stigma that there is, and I do hope that more people will avail this service, avail these facilities, and I wish you all the best and I wish your team all the very best. Thank you. ప్లస్ అంటే అవసరమైన వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్లబ్ చేసి వర్చువల్ రియాలిటీస్తో ఓసిడి అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ చేసే అవికా టీం ఉంది శిరీష మేడంతో కన్నా. సో ఈ ఫెసిలిటీస్ని హైదరాబాద్ పబ్లిక్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఇనాగ్రేషన్కి వచ్చిన కేటీఆర్ సార్కి స్పెషల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నేను డాక్టర్ సురేంద్ర బాబు, జయవారాహి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ని, అమృత సంకల్ప క్లినిక్ డైరెక్టర్ని. యాక్చువల్గా మేము ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము మనకు ఆరోగ్యం అంటే ఏంటంటే శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మికంగా బాగుండడాన్ని ఆరోగ్యం అంటారు. శారీరకంగా వ్యాధి లేకపోవడాన్ని ఆరోగ్యం అని అన్నారు. కానీ మన ఫోకస్ అంతా కూడా ఎంతసేపు శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మానసికమైన ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యం కంటే కూడా చాలా ప్రధానమైనది. మానసికంగా అనారోగ్యంతో బాధపడుతుంటే శరీరం మీద ప్రభావం పడుతుంది. సో మనిషి జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకోలేరు, డే టు డే లైఫ్ కూడా సరిగ్గా చేసుకోలేరు. అయితే చాలా మందికి జీవితంలో ఏదో ఒక దశలో మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటాము. దానికి పరిష్కారం ఆలోచించుకోకుండా, దాని పరిష్కారం తెలియకపోతే వాళ్ళు సఫర్ అవుతూ ఉండి చాలా సీవియర్ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో వాళ్ళు 80% ట్రీట్మెంట్ తీసుకుంటలేరు మన దేశంలో. సో మానసిక ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం కోసము ఒక వన్ స్టాప్ సొల్యూషన్. ఇక్కడ సైకాలజిస్ట్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, సైకియాట్రిస్ట్ ఉంటారు. ప్లస్ వాళ్ళకి అవసరమైన దానికి అంటే ఇండివిజువలైజ్డ్ పర్సనలైజ్డ్ థెరపీ లభిస్తుంది. మ్యూజిక్ థెరపీతో పాటు యోగా థెరపీ ఇవన్నీ కలిపి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మాదాపూర్లో అమృత సంకల్ప్ క్లినిక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ అయితే సైకాలజిస్ట్ దొరుకుతారు మనకి, అయితే కౌన్సిలర్ దొరుకుతారు, అయితే సైకియాట్రిస్ట్, అది ఒక ఎక్స్ట్రీమ్ అన్నట్టు దొరుకుతారు. లేదంటే సపరేట్గా టెక్నాలజీ బేస్డ్ విఆర్ థెరపీస్ సపరేట్గా ఉంటారు. కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే అందరూ అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు మనిషి అనే వాళ్ళకి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అవసరం. ఇప్పుడు ఒకటే రకమైన యూనిఫామ్ కుట్టించేసి అందరూ వేసుకోవాలి, ఇదే సైజ్ అంటే కుదరదు అన్నట్టు. సో అట్లా ఎవరి వర్షన్ అట్లా వల్ల. సో ఇక్కడ పర్సనలైజ్డ్ అప్రోచ్ ఉంటుంది. పర్సనలైజ్డ్ అప్రోచ్తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే బేసికల్గా అమృత సంకల్ప్ క్లినిక్లో నేను డాక్టర్ని, సో డాక్టర్ సంజీవిని సైకియాట్రిస్ట్, మేము డాక్టర్స్మి. సో ఒకటి క్లినికల్ సైన్స్ని టెక్నాలజీతో క్లబ్ చేసి, సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది, తక్కువ టైంలో, కాస్ట్ అఫోర్డబుల్. సో అంటే కాస్ట్ కూడా ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఆటిజం ట్రీట్మెంట్ 45-50,000 పర్ మంత్ అవుతుంది. అంత అఫోర్డబుల్ కాదు చాలామందికి. అట్లని చెప్పి ఆటిజం రేర్ డిసీజ్ అంటే అలాంటిది కూడా ఏం కాదు. సో అఫోర్డబుల్ ప్రైస్లో క్వాలిటీ ట్రీట్మెంటు తక్కువ టైంలో టెక్నాలజీని క్లబ్ చేయడం వల్ల సో ఎఫెక్టివ్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అవికాతో మేము టైఅప్ అవ్వడం జరిగింది, కొలాబరేట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ ఫర్ ది ఓపెనింగ్ ఆఫ్ అమృత సంకల్ప్ క్లినిక్ అండి. నా పేరు శిరీష. ఐఎమ్ CEO co-founder for a company called Avika. Avika is a tech-led platform for providing standardized and organized therapy. Therapy anedi is very very critical for in the overall journey for mental wellness and illness. So ippudu ila Amruta Sankalp lo memu therapy as a service offer chestunamu. We use technology like artificial intelligence, virtual reality. So patients and clients who need anything from wellness to illness, a spectrum lo ekkadunna kani they will have an ability to come and seek our services. Memo teletherapy offer chestamu and individual programs kuda offer chestamu antaranga ani. We doing a program for inner
అవేర్నెస్ అనమాట. ఇట్స్ అ సిరీస్ ఆఫ్ వర్క్ షాప్స్. అలాగే కార్పొరేట్ ఈవెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి ఈవెంట్స్, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. వి వెరీ thrilled to partner with Amrita Sankalp. This is one of its kind wellness center in Hyderabad, and we hope a lot more people come and avail all the services that we have to offer. Thank you so much. Hello, myself Dr. Sanjeevani, psychiatrist. This is our hospital, Amrita Sankalp Clinic. Here we have integrative approach towards the psychiatric issues. Like we have integrative treatment, both psychological therapies ఇస్తాము ప్లస్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా. ఎవరికన్నా ఏదైనా మానసికంగా ఇబ్బంది ఉన్నప్పుడు సంకోచించకుండా మా దగ్గరికి రావచ్చు. ఆర్ హాస్పిటల్ ఇస్ అమృత సంకల్ప్ క్లినిక్ అట్ మాదాపూర్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ప్రివెంటివ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా ప్రైమ్ నేను చేసేది చూస్తూనే ఉంటారు. అలాగే మాకు డాక్టర్ సురేంద్ర గారు చాలా ఆప్తుడు అనమాట. అంటే దేనికి ఎక్కడ మాకు ఆ బాండింగ్ వచ్చింది అని అంటే ఆ ప్రివెంటివ్ మీద, హెల్త్ కేర్ మీద ఆయన కూడా. అంటే ఇప్పుడు అభినవ మన వివేకానంద అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. ఎందుకంటే చాలా విషయాలు అంటే ఇంత చిన్న వయసులో దాదాపు ఒక 60 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిలాగా మాట్లాడుతుంటే ఒకసారి నేను అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటాను అనమాట. అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్. ఇందాక ఎవరో మన పాత్రికేయ మిత్రులు అడిగినట్టు మీ దగ్గరికి ఎందుకు రావాలి అని. అక్కడ డాక్టర్స్ ఉంటారేమో, ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినట్టు, లేకపోతే ఒక 60 ఏళ్ల వ్యక్తితో మాట్లాడినట్టు చక్కటి కౌన్సిలింగ్. అంటే మాకు ఆల్మోస్ట్ మీ ఇద్దరం సేమ్ ఏజ్లో ఉండొచ్చు, లేదా నేనే పెద్దోడిని అయి ఉండొచ్చేమో, కానీ ఆయనతో మాట్లాడినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఒక ఉన్నతమైన వ్యక్తితో, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తితో మాట్లాడినట్టుగా ఉంటుంది. అంటే నా కౌన్సిలింగ్ అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదా అనేటటువంటి విషయాల్ని ఆశ్చర్యపడేట్టుగా చెప్పడంలో సురేంద్ర గారి దిట్ట. నేను డాక్టర్గానే కాదు, ఒక మంచి కౌన్సిలింగ్ పర్సన్ అనమాట. అంటే అది చిల్డ్రన్స్ అవనివ్వండి, పెద్దోళ్ళ ఉండండి, ఏదనివ్వండి, దిస్ ఇస్ ద బెస్ట్ కాన్సెప్ట్. నేను మనసులో అనుకున్నది ఈయన ఒక చిల్డ్రన్స్ డాక్టర్గా కాకుండా దీంట్లో అడుగు పెట్టడం అనేది, దీంట్లో ఉన్నతమైన స్థానంలో చేరుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది కూడా ఆయన ప్యాషన్, అది వృత్తి, ఇది ప్యాషన్. అంతేనండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద. A very good morning to everyone. Firstly, I welcome you all to Amrita Sankalp Clinic, and we are very happy to be launching our Amrita Sankalp Clinic in Madhapur today. And we are even more happy that KTR sir garu vachi inauguration chesaru. And basically, what is this Amrita Sankalp Clinic ante? Everyone thinks only being physically fit is the most important thing, but no one bothers about the emotional well-being or the mental well-being or the spiritual well-being. This Amrita Sankalp Clinic is one place where under one roof you can get benefits of all. You can learn to balance your mental health, your emotional health and your spiritual health. For helping here, we have Dr. Surendra Garu, Dr. Sanjeevani, and couple of other doctors, child counselors, and everyone. So I urge all the people of Hyderabad to definitely go through our website and know more about our clinic, and please avail this facility for the well-being of your mental health and spiritual health. Thank you.